గంగా స్నానం పరమం పవిత్రం అంటారు. గంగలో మునకేస్తే పాపరాశి దగ్ధమవుతుందని ప్రశస్తి. అందుకే ప్రతిరోజు వందలాది మంది కాశీ ఒడ్డున ఉన్న గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఓ రోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గాన వెళ్తుండగా కాశీ ఒడ్డున గంగా నదిలో వందల సంఖ్యలో భక్తులు స్నానం చేస్తూ కనిపిస్తారు. ఆ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి, గంగా నదిలో ప్రతిరోజు ఇంతమంది స్నానాలు చేస్తున్నారు కదా, వారందరి పాపాలు నిజంగానే తొలగిపోతాయా అని ప్రశ్నిస్తుంది మహాశివుడిని. ఒకవేళ నిజంగానే పాపాలు దగ్ధమయ్యేటట్లయితే పాపాలు చేసి వాటిని పోగొట్టుకునేందుకు గంగలో స్నానం చేస్తారు కదా అంటుంది పార్వతి. పార్వతీదేవి సందేహాన్ని విన్న ముక్కంటి తాను చెప్పే విధంగా చేయాలని, ఆ విధంగా చేస్తే నీ సందేహానికి సరైన సమాధానం దొరుకుతుందని అంటాడు. పార్వతీదేవి స్వామి చెప్పినట్లుగానే చేసేందుకు సిద్ధమవుతుంది. పార్వతీదేవి పండు ముత్తైదువు వేషం ధరించి కిందకు గంగ ఒడ్డుకు వస్తుంది. అక్కడ గంగలో మునిగిపోతున్న ఓ వృద్ధుడి వైపు చూస్తూ తన భర్త గంగలో మునిగిపోతున్నాడని దయచేసి కాపాడమని వేడుకుంటుంది. ఆ ముసలావిడ మాటలు విన్న కొందరు వెంటనే గంగలోకి దూకుతారు. అలా వారు గంగలోకి దూకగానే తన భర్తకు ఓ శాపం ఉందని, భర్తను పాపాత్ములు ఎవరైనా సరే ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయని, ఆయన ప్రాణాలతో పాటు ఆయన్ను తాకిన వారి ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరింపుగా చెబుతుంది. పాపాలు చేయని వారెవరైనా ఉంటే ఆయన్ను రక్షించాలని కోరుతుంది పార్వతీదేవి. పార్వతి మాటలు విన్న వెంటనే కాపాడేందుకు దూకిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏమాత్రం జంకకుండా గంగలోకి దూకుతాడు. వృద్ధుడిని ప్రాణాలకు తెగించి బయటకు తీసుకొస్తాడు. ఆ వెంటనే పార్వతీదేవి ఆ వ్యక్తితో, ప్రాణాలకు తెగించి మాంగళ్యం కాపాడావు, నీవు ఇప్పటి వరకు ఎలాంటి పాపాలు చేయలేదా అని ప్రశ్నిస్తుంది. దానికి ఆ వ్యక్తి తాను కొద్దిసేపటి క్రితమే గంగానదిలో స్నానం చేశానని, గంగలో స్నానం చేస్తే పాపరాశి దగ్ధమైందని, తాను పునీతుడునయ్యానని, అందుకే ప్రాణాలకు తెగించి రక్షించేందుకు ప్రయత్నించినట్లు చెబుతాడు. ఆ వ్యక్తి సమాధానం విని సంతోషించిన ఆది దంపతులు అంతులేని సంపదను ప్రసాదిస్తారు. విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుందని పరమేశ్వరుడు పార్వతికి వివరిస్తాడు. ఏ పని చేసినా సరే విశ్వాసంతో చేయాలని, భగవంతునిపై కూడా భక్తి నమ్మకంతో ఉండాలని పెద్దలు చెబుతారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.